హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పోయిన వీడియోలో మనం బాటర్ సిస్టంలో ఉన్న అతిపెద్ద సమస్యను చూసాం కదా. రవి దగ్గర ఉన్న బియ్యం రాజుకి వద్దు, రాజు దగ్గర ఉన్న చెప్పులు రవికి కావాలి. ఇలా ఇద్దరి అవసరాలు కలవనప్పుడు వ్యాపారం ఆగిపోయేది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రజలందరూ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. పాయింటింగ్ టు ద థాట్ బబుల్ ఇన్ ద ఇమేజ్. అందరికీ ఉపయోగపడేలా, అందరూ ఇష్టపడేలా, తేలికగా మార్చుకోగలిగే ఒక ఉమ్మడి వస్తువు ఏదైనా ఉంటే బాగుండు అని వెతకడం మొదలుపెట్టారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ తొలి రూపపు డబ్బు. నాణేలు, నోట్లు ఇంకా తయారు కాని ఆ రోజుల్లో ప్రజలు అందరికీ నిత్యం అవసరమయ్యే కొన్ని వస్తువులను డబ్బులాగా వాడటం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో చూడండి. ఒకరు సముద్రపు గవ్వలు ఇచ్చి కూరగాయలు కొంటున్నారు. మరొకరు ఉప్పు రాళ్ళు ఇచ్చి బట్టలు తీసుకుంటున్నారు. ఇంకొందరు చిన్న లోహపు ముక్కలను వాడుతున్నారు. అంటే వస్తువుకి వస్తువు నేరుగా మార్చుకోకుండా మధ్యలో ఈ కామన్ వస్తువుని వాడారన్నమాట. ఇదే డబ్బుకు మొదలు రూపం. కానీ ఫ్రెండ్స్, గవ్వలు పగిలిపోవచ్చు, ఉప్పు కరిగిపోవచ్చు, లోహపు ముక్కలు నాణ్యతలో తేడా ఉండొచ్చు. అందుకే వ్యాపారాన్ని మరింత సులభం చేయడానికి, మరింత ప్రజల్లో నమ్మకం కలిగించడానికి రాజులు, ప్రభుత్వాలు రంగంలోకి దిగారు. వారు నిర్దిష్టమైన బరువు, రూపం మరియు తమ రాజముద్రతో లోహపు బిళ్ళలను తయారు చేశారు. వీటిని మనము నాణేలు అంటాం.